హాయ్ గైస్, వెల్కమ్ టు ఇన్ఫినిట్ ట్రేడర్స్. ఈ ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్లో ఇది థర్డ్ వీడియో. ఫస్ట్ 2 వీడియోస్లో మనం మార్కెట్ క్యాప్ గురించి, బుక్ వాల్యూ గురించి, ప్రైస్ టు బుక్ రేషియో గురించి, అలానే ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో గురించి, ఓపీఎం గురించి నేర్చుకున్నాం. అలానే ఇప్పుడు థర్డ్ వీడియోలో ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో గురించి, అలానే డెబ్ట్ టు ఈక్విటీ రేషియో గురించి నేర్చుకుందాం. ఎవరైతే ఫస్ట్ 2 వీడియోస్ చూడలేదో ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్లోనే అప్లోడ్ చేస్తుంటా, వీళ్ళు చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో. మీకు దీనికంటే ముందు ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు మీది ఒక కంపెనీ ఉందనుకోండి, మీది ఒక కంపెనీ ఉంది, మీరు కంపెనీని డెవలప్ చేయాలనుకుంటున్నారు. మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మీకు ఒక కంపెనీ ఉంది, మీ కంపెనీని మీరు డెవలప్ చేయాలనుకుంటున్నారు. మీకు ఇప్పుడు డెవలప్ చేసుకోవడం కోసం మీకు డబ్బులు కావాలి. మీకు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఒకటి మీరు లోన్ తెచ్చుకోవాలి అంటే మీరు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అప్పు చేయాలి. రెండోది ఏంటంటే మీ స్టాక్స్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే మీరు ఆ డబ్బులతో డెవలప్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు డబ్బులు ఎలాగొస్తాయి? ఒకటి డెబ్ట్ అంటే అప్పు తెచ్చుకోవడం, లేదంటే లోన్ తెచ్చుకోవడం. రెండోది ఈక్విటీ, అదే మీ షేర్స్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేశారంటే మీకు వచ్చే డబ్బుల ద్వారా ఇలానే మీకు మనీ అనేది జనరేట్ అవుతుంది, మీ కంపెనీని డెవలప్ చేసుకుంటారు. మీరు ఈ అప్పులు తెస్తారు కదా, ఈ అప్పులకి మీరు ఇంట్రెస్ట్ ఎలా పే చేస్తున్నారు అనేది ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో. ఇప్పుడు మీకు అప్పులు బాగా మీకు ఉండే అప్పులకి నుంచి వచ్చే ఇంట్రెస్ట్ని మీరు నీట్గా కడుతూ వస్తున్నారు అంటే మీ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో అనేది హైగా ఉంటుంది. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో హైగా ఉందంటే ఆ కంపెనీ బెస్ట్ అని, అంటే వీళ్ళకు ఉండే అప్పుల్ని వీళ్ళు తీర్చుకోగలుగుతారు. వీళ్ళ కంపెనీకి ఉండే అప్పుల్ని వీళ్ళు నీట్గా తీర్చుకోగలుగుతారు, వీళ్ళకేం ఇబ్బంది లేదు అనేది ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో. ఇప్పుడు ఒక కంపెనీ ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తున్నా. ఇప్పుడు ఒక కంపెనీ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో అనేది 6 ఉంది అంటే ఒకే ఇయర్లో వీళ్ళకుండే డెబ్ట్ యొక్క ఇంట్రెస్ట్ని 6 times పే చేయగలరు అని అర్థం. అంటే వీళ్ళకి ప్రజెంట్ ఉండే డెబ్ట్ యొక్క ఇంట్రెస్ట్ని 6 times పే చేసే అబిలిటీ ఈ కంపెనీకి ఉందని అర్థం. దిస్ మీన్స్ ద అబిలిటీ టు పే ద ఇంట్రెస్ట్ ఆన్ ద డెబ్ట్ 6 times ఇన్ అన్ అకౌంటింగ్ ఇయర్. ఈ ఇయర్లో వీళ్ళకి 6 అనేది ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో 6 ఉంది అని అంటే వీళ్ళు ఇప్పుడు వచ్చే ఇంట్రెస్ట్కి 6 times పే చేయగలరు అని అర్థం. అంటే ఇప్పుడు కంపెనీ మార్కెట్ పడిపోయింది అనుకుందాం, ఏదైనా ఒక బ్యాడ్ న్యూస్ వచ్చేసి మార్కెట్ ఫాల్ అయిపోయింది, ఈ కంపెనీ పైన ఫుల్ మార్కెట్ బ్యాడ్ న్యూస్ వచ్చేసి కంపెనీ ఫాల్ అయిపోయింది. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో 6 ఉంది అంటే ఈ కంపెనీ మార్కెట్ పడిపోయినా కానీ వీళ్ళ కంపెనీ 6 years మెయింటైన్ చేయగలుగుతారు. అంటే వీళ్ళ స్టాఫ్కి శాలరీస్ ఇవ్వగలుగుతారు, అలానే ప్రతి ఒక్కటి ఇన్కమ్ స్లోగా జనరేట్ చేయగలుగుతారు. అలానే వీళ్ళు ఈ కంపెనీ 6 years వరకు జనరేట్ చేయగలుగుతారు. ఓకేనా? మనం అనలిస్ట్గా మనం ఒక కంపెనీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో మినిమం 1.5 ఉండేలా చూసుకుంటాం, 1.5 2 ఉండేలా చూసుకుంటాం. 2 కంటే ఎబోవ్ ఉందంటే కంపెనీ బెస్ట్ అని అర్థం. ప్రజెంట్ మనకు రిలయన్స్ ఇండస్ట్రీస్ జరుగుతుందో చెక్ చేద్దాం. రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రజెంట్ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో వచ్చేసి 5.5 అంటే వీళ్ళు ఈ కంపెనీని ఒక బ్యాడ్ న్యూస్ వచ్చేసి పడిపోయినా కానీ, మార్కెట్ ఫాల్ అయిపోయినా కానీ ఈ కంపెనీ వీళ్ళు 5 years వరకు రన్ చేయగలుగుతారు. ఇలానే మనం ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో చెక్ చేసుకుంటాం. ఈ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఎంత హై ఉంటే మనకు అంత బెస్ట్. మినిమం వచ్చేసి 2 పెట్టుకుంటాం, 2 కంటే ఎంత హై ఉంటే మనకు అంత బెస్ట్. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి డెబ్ట్ టు ఈక్విటీ రేషియో. నేను మీకు ఇందాక చెప్పా కంపెనీకి ఏ విధంగా డబ్బులు వస్తాయో. ఓకేనా? ఇప్పుడు డెబ్ట్ టు ఈక్విటీ రేషియో అంటే ఏంటంటే కంపెనీ యొక్క టోటల్ డెబ్ట్ డివైడెడ్ బై షేర్ హోల్డర్స్ ఈక్విటీ. కంపెనీకి ఎంత అప్పు ఉంది, అలానే కంపెనీ యొక్క షేర్ హోల్డర్స్ ఈక్విటీని డివైడ్ చేస్తే వచ్చేదే డెబ్ట్ టు ఈక్విటీ రేషియో. చూడండి, ద డెబ్ట్ టు ఈక్విటీ రేషియో మీన్స్ హౌ మచ్ డెబ్ట్ ఏ కంపెనీ హ్యాస్ కంపేర్డ్ టు ఇట్స్ అసెట్స్. It is calculated by dividing a company's total debt by total shareholders equity. ఈ డెబ్ట్ టు ఈక్విటీ రేషియో అనేది మనం తక్కువగా ఉండేటట్టుగా చెక్ చూసుకుంటాం. మనం ఒక అనలిస్ట్గా ఈ డెబ్ట్ టు ఈక్విటీ రేషియో అనేది 2 కంటే లెస్ ఉండేలా చెక్ చేసుకుంటాం, 2 కంటే లోగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కంపెనీ మీద ఏదైనా ఎలిగేషన్స్ వచ్చాయి ఉండే మొత్తం అప్పునే ఒకేసారి కట్టేది. ఎక్కువగా ఉందంటే ఈ రేషియో కంపెనీకి అప్పుగానే ఎక్కువగా ఉండదు. ఇప్పుడు ఇది ఎక్కువగా ఉందంటే దాన్ని పే చేయడం ఒకేసారి కష్టం. ఇది లోగా ఉండడం ఎప్పుడు చూసుకోవాలి. ఇది లోగా ఉందంటే కట్టుకోవడం ఈజీగా ఉంటుంది. దీన్ని మనం ఎలా కంపేర్ చేసుకుంటామంటే ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో అని చెప్పాం. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో అనేది కానీ ఎక్కువగా ఉందంటే డెబ్ట్ టు ఈక్విటీ రేషియో కంటే ఆ కంపెనీ బెస్ట్ అనమాట. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో అనేది ఎక్కువగా ఉండాలి. అంటే ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఎక్కువగా ఉందంటే వీళ్ళకుంటే డెబ్ట్ కానీ ఈజీగా కట్టుకోగలుగుతారు. మీకు ఇందాకే చెప్పే ఆల్రెడీ ఇది ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో అనేది ఇప్పుడు కానీ ఎక్కువగా ఉండాలి. ఇన్ని ఇయర్స్ వరకు వీళ్ళు కంపెనీ రన్ చేయగలుగుతారు అని చెప్పా. అలానే డెబ్ట్ టు ఈక్విటీ రేషియో కంటే ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఎక్కువగా ఉంది అంటే మనకు బెస్ట్. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఎక్కువగా ఉందంటే వాళ్ళకి ఉండే అప్పుని వాళ్ళు ఈజీగా కట్టుకోగలుగుతారు అని అర్థం.
ఇప్పుడు ఏదైనా కంపెనీకి బ్యాడ్ ఇన్ఫర్మేషన్, అదే బ్యాడ్ అలిగేషన్స్ వచ్చాయి కంపెనీ పైన, ఇప్పుడు ఈ కంపెనీ ఇంకా ఉన్న డెప్ట్ మొత్తం ఒకేసారి కట్టేయాలి అన్నప్పుడు ఇలా ఉన్నప్పుడు రేషియో మనకి బెస్ట్ అనమాట. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి మనం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఓపెన్ చేస్తాం కదా, డెప్ట్ ఈక్విటీ రేషియో ఎంత ఉందో 6 శాతం. రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క డెప్ట్ ఈక్విటీ వచ్చేసి 0.4 ఉంది, అంటే చాలా తక్కువ. ఇలా ఉండే కంపెనీస్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఎంత ఉంది, 5.5 ఉంది. వీళ్ళ కంపెనీని 5 years వరకు రన్ చేయగలుగుతారు, కానీ వాళ్ళకు ఉండే డెప్ట్ అంతా 0.4, 5 years 0.4. ఇక్కడ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో హై ఉంది, డెప్ట్ ఈక్విటీ వచ్చేసి లో ఉంది. ఇలానే ఉండాలి మనకి ఎప్పుడైనా ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు. నెక్స్ట్ మనం 4th వీడియోలో ఎర్నింగ్స్ పర్ షేర్ గురించి, ఫెయిర్ వాల్యూ గురించి నేర్చుకున్నాం. మీలో ఎవరికైతే ఈ ఫండమెంటల్ అనాలిసిస్ గురించి అలానే మార్కెట్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా మాకు టెలిగ్రామ్లో పర్సనల్గా కాంటాక్ట్ అవ్వండి, లేదంటే కామెంట్స్లో పెట్టండి, మేము కాంటాక్ట్ అవుతాం. మేము మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాం.